సో గైస్ స్టార్టింగ్ వీడియో వచ్చారు అలాంటి వీడియో మీరు ఎడిట్ చేయాలంటే ఈ వీడియో బ్రీఫ్గా చూడాల్సిందే. సో గైస్ తొందర పడకండి. ఫస్ట్ టెంప్లెట్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అది మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలిస్తే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే లాస్ట్కి వీడియో ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేయాలో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను టెంప్లెట్ సపరేట్ అండ్ సాంగ్ సపరేట్ ఇస్తున్నాను. సో గైస్ మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సపరేట్గా. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి సాంగ్ అండ్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లస్ బటన్ క్లిక్ చేయండి, ఆ తర్వాత కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ 16:9 రేషియో క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారు, టెంప్లెట్ని పెట్టుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏ ఫోటో అయితే చేయాలనుకుంటారో ఆ ఫొటోస్ని పెట్టుకోండి. సో ఒక్క ఫోటో అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న ఫొటోస్ 4-5 ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఒకటే ఫోటో పెట్టి చూపిస్తున్నాను మీకు. యస్, నాని ఫోటోని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాని ఫోటో కనిపిస్తుంది. సో గైస్ ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది ఫోటో, మీ అందరికి తెలుసు. సో ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ క్రోప్ క్లిక్ చేయండి. క్రోప్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా జూమ్ చేసుకోండి ఇలా రావాలని. యస్, ఇలా వచ్చేసాక ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, ఈక్వల్ క్లిక్ చేసేయండి, అలా రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఈ ఫోటోని కొంచెం పెంచుకోండి, లెంత్ని పెంచుకోండి, 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెంచుకోండి, అదే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. సో గైస్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి, టెంప్లెట్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి అండ్ సాంగ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు టెంప్లెట్ అండ్ వీడియో సాంగ్ దొరికిపోతాయి, రెండు సపరేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టుకుంటా అవి. సో ఎక్స్పోర్ట్, ఎస్, ఫస్ట్ టెంప్లెట్ని పెట్టేసిన. టెంప్లెట్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి, ఒకసారి కొంచెం ప్లేస్ చూడండి, బ్లాక్ ఉంటుంది. సో ఈ టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేయండి, కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్లో స్ట్రింగ్ క్లిక్ చేయండి, మన ఫోటో వచ్చేస్తుంది. సో గైస్ వచ్చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే మన సాంగ్ని మనం పెట్టుకోవాలి. సో సాంగ్ పెట్టుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు దొరికిపోతే సాంగ్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది, సో సాంగ్ వచ్చేస్తుంది. ఇట్లా సాంగ్ వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి, కిందికి స్క్రోల్ చేసి దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. చూడండి సాంగ్ వచ్చేస్తుంది అనేది. యస్, ఇక్కడ వస్తుంది చూడండి, ప్లేస్ చూపిస్తాం ఇలాగా. యస్, సాంగ్ ఉంది చూడండి. సో ఇక్కడ సాంగ్ మీకు కనిపిస్తుంది, యా సాంగ్. సో ఈ సాంగ్ని ఏం చేయాలంటే కిందికి కొంచెం చిన్నగా వేసుకొని మధ్యలో మిడిల్లో పెట్టుకోండి. సాంగ్ని మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఆ తర్వాత ప్లేస్ చూడండి, మస్తు వస్తుంది. నేను కాపీరైట్ వస్తుంది అందుకే ప్లేస్ చూపించట్లేదు. యస్, ఆసమ్గా ప్లే అవుతుంది. సో గైస్ లాస్ట్కి వెళ్ళేసి ఎక్స్ట్రా మన ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, కరెక్ట్ 29.7 సెకండ్స్ ఉంది. సో ఈ ఎక్స్ట్రా ఫోటోని తెర క్లిక్ చేసి కట్ చేసేసుకుందాం. సో గైస్ 30 సెకండ్స్ వీడియో స్టేటస్ మనకు కంప్లీట్ అయిపోయింది. సో మీకు సపరేట్గా ఈ టెంప్లెట్ సపరేట్ అండ్ సాంగ్ సపరేట్. సో మీకు సాంగ్ నచ్చట్లేకుంటే వేరే సాంగ్ పెట్టుకోవచ్చు. సో ఏం లేదు, మీ ఆడియో క్లిక్ చేయండి. సో ఆడియో సాంగ్ అంటే లిరికల్ సాంగ్ పెట్టుకోరాదు, ఆడియో సాంగ్. ఇక్కడ మీ ఆడియో క్లిక్ చేస్తే అన్ని సాంగ్స్ మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని చూపిస్తుంది. క్లిక్ చేయండి, అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, ప్లస్ బటన్ క్లిక్ చేయగానే కింద సాంగ్ వచ్చేస్తుంది. సో అలా పెట్టుకోవచ్చు. లేకపోతే నేను ఇచ్చిన సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో సాంగ్ లింక్, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేయండి, ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ ఆఫ్ ఉంటుంది, ఆన్ ఉంటుంది, ఆఫ్ క్లిక్ చేసేయండి, అది రైట్ క్లిక్ ఇచ్చేయండి, అది షేర్ బటన్ క్లిక్ చేయండి, కావాల్సిన రెజల్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత గ్యాలరీలోకి సేవ్ అయిపోతే అక్కడ మీరు విచ్చల వీడియో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు మ్యాక్సిమం నచ్చుతుంది, ఎందుకంటే మీకు టెంప్లెట్ సపరేట్ అండ్ సాంగ్ సపరేట్ చేసిన. సో చాలామంది టెంప్లెట్ అండ్ సాంగ్ సపరేట్ చేయమన్నారు కాబట్టి చేసేసిన. సో మీకు ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అన్ని లింకులు దొరికిపోతే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టెంప్లెట్ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే వీడియో చూడండి ఇది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. జస్ట్ పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి, కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా, క్యాప్చా 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 యస్, క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. యస్, కంటిన్యూ.
సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 సెకండ్స్, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తుంది డౌన్లోడ్ లింక్స్.